నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సార్వత్రిక సైరన్తో వ్యూహ ప్రతివ్యూహాల్లో పార్టీలు, సభలు సమావేశాలతో పతాక స్థాయికి చేరనున్న ప్రచారం. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చనున్న కేసీఆర్, రోడ్ షోలు బస్సు యాత్రలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయం. ఢిల్లీ మద్యం కేసులో కవితే కీలక కుట్రదారు అన్న ఈడీ, 192.8 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కస్టడీ పిటిషన్లో వెల్లడి. జగిత్యాల జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్, ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి. భారత నౌకాదళం మరో సాహసోపేతమైన ఆపరేషన్, 35 మంది సోమాలియా దొంగల అరెస్ట్, 17 మంది బందీల విముక్తి. సార్వత్రిక సమరానికి ముహూర్తం ఖరారు కావడంతో అధికార ప్రతిపక్షాలు ప్రచారానికి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించడానికి, ప్రజాభిమానం పొందడానికి కొత్త హామీలు ఇవ్వనున్నాయి. ప్రత్యర్థుల వైఫల్యాలను ప్రచారంలో ఎండగట్టనున్నాయి. నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, రైతు సమస్యలు, ఎన్నికల బాండ్లు, రాజ్యాంగ సంస్థలపై దాడి, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఆర్థిక అసమానతల వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావించనుండగా అధికార పక్షం మాత్రం అభివృద్ధి నినాదాన్ని గట్టిగా వినిపించనుంది. 370 అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, సీఏఏ, రామాలయ నిర్మాణం వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనుంది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని గురిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో మోదీ గ్యారంటీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. యువత, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, దశాబ్దాలుగా నిరాధారణకు గురైన అట్టడుగు బలహీన వర్గాల అభివృద్దే మోదీ గ్యారంటీ అని హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నదే తమ లక్ష్యమని అంటున్నారు. ఈ నినాదమే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తోంది. వరుస ఓటములతో నిరాశలో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. 5 గ్యారంటీలతో అధికారం కైవసం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లోనూ అదే అస్త్రాన్ని మళ్లీ ప్రయోగిస్తోంది. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ 5 న్యాయ గ్యారంటీల పేరుతో హామీ ఇస్తున్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, ఇతర వర్గాలకు 5 గ్యారంటీలు ప్రకటిస్తున్నారు. ఈ వాగ్దానాలతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుండటంతో పాటు నిత్యావసర వస్తువుల ధరల అంశాలను కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమి పార్టీలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించకపోవడమే అతిపెద్ద సమస్య అని విపక్షాలు ఆరోపిస్తుంటే అధికార భాజపా మాత్రం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది. అందుకు పెరుగుతున్న ఉద్యోగావకాశాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ఉదహరిస్తోంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే అధికరణ 370ని రద్దు చేయడంతో పాటు పౌరసత్వ సవరణ చట్టం అమలులో సాధించిన విజయాన్ని కమలం పార్టీ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం అమలుకు ఇటీవల విధి విధానాలు ప్రకటించింది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ అంశంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజల్లో విభజన తెచ్చే ప్రయత్నమని విమర్శలు గుప్పిస్తున్నాయి. శతాబ్దాలుగా ఎదురుచూసిన రామమందిరం నిర్మాణం చివరకు సాకారమైంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని మోదీ నేతృత్వం వహించడంతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ వల్లే రామాలయ నిర్మాణం కల సాధ్యమైందని భాజపా శ్రేణులు పేర్కొంటుండగా ఇది ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే అంశమని విపక్ష పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతమయ్యాయి. వాటిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించడంతో పాటు భాజపా బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ఒకరోజు ముందే ఈ అంశం తెరపైకి రావడంతో విపక్షాలు ప్రచారాస్త్రంగా మలుచుకోనున్నాయి. సుపరిపాలన, వేగవంతమైన వృద్ధి, భవిష్యత్ కోసం దార్శనికతపై ప్రధాని మోదీ హామీ ఇస్తున్నట్లు భాజపా చెబుతోంది. దీన్నే అమృత్ కాల్ గా ప్రచారం చేస్తోంది. కానీ నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవస్థల అణిచివేత, రాజ్యాంగంపై దాడి, ఆర్థిక అసమానతలు 10 ఏళ్లలో పెరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇది అన్యాయ కాలని ఎదురుదాడి చేస్తోంది.
కనీస మద్దతు ధర, ఇతర సమస్యలపై ఉద్యమం చేస్తున్న రైతులు దేశ రాజధానిని మరోసారి ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇదే విషయాన్ని లేవనెత్తుతున్న విపక్షాలు రైతులను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తున్నాయి. భాజపా నేతలు మాత్రం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఇది రాజకీయ ప్రేరేపితమని తిప్పికొడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పంటలకు కనీస మద్దతు ధర సహా రైతుల ఇతర సమస్యలు ప్రచారాస్త్రం కానున్నాయి. ఈ ఎన్నికలు భాజపా కాంగ్రెస్ల మధ్య సిద్ధాంతాల యుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు పార్టీలు తమ సైద్ధాంతిక అంశాలను ప్రజల ముందు ఉంచనున్నాయని, వాటిలో ఏది కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరనున్నాయని అంటున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని మోదీ తన సభల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అందుకోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. దీన్ని వికసిత్ భారత్ గా కమలం శ్రేణులు ప్రచారం చేస్తున్నప్పటికీ విపక్షాలు మాత్రం మరో మోసమని ఆరోపిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ ఇందుకు ఎన్నికల సంఘం భారీ స్థాయిలో భద్రతను కల్పించనుంది. రాష్ట్రాల పోలీసు సిబ్బందితో పాటు 3,40,000 మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించనుంది. ఒక్క పశ్చిమ బెంగాల్లో 92,000 మంది అంటే 920 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి. ఉగ్రముప్పు పొంచి ఉన్న జమ్మూ కశ్మీర్లో 63,500 మంది, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఛత్తీస్గఢ్లో 36,000 మందిని భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. బీహార్లో 29,500, యూపీలో 25,200, ఏపీలో 25,000 మంది కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. పలు రాష్ట్రాల్లో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా 2,000 కంపెనీలను దించడం మొదలుపెట్టారు. ఎన్నికల విధుల్లో భాగంగా స్థానికంగా కవాతు నిర్వహించి ఓటర్లలో విశ్వాసం పెంపొందించడం, ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్లకు భద్రత, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తారు. తాజాంశాన్ని చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును 7 రోజుల కస్టడీలోకి పంజాగుట్ట పోలీసులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ప్రణీత్ రావును కస్టడీకి తీసుకోవడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఫోన్ ట్రాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఈ రోజు పంజాగుట్ట పోలీసులు కస్టడీ తీసుకున్నారు. అయితే నిన్న జరిగిన కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా నాంపల్లి కోర్టు 7 రోజుల పాటు అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు కూడా ఈ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాంట్లో పోలీసులు ఇప్పటికే అతనికి సంబంధించి కూడా అతను స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లతో పాటు ఒక ల్యాప్టాప్ లో కూడా ల్యాబ్ పంపించిన తర్వాత వాటిని డేటాకు సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. మరొక పక్క ప్రణీత్ రావుకు సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతనికి ఎవరెవరు సహకరించారు, తర్వాత ఏ సిబ్బంది సహకరించారు దానిపైన కూడా ఈ కస్టడీలో విచారణలో వెలుగులోకి వస్తారని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు చెంచల్గూడ జైల్లో నుంచి అతన్ని కస్టడీ తీసుకుని తర్వాత ఎక్కడికి తరలించి విచారణ చేస్తారనేది కూడా తెలియాల్సింది. ఇప్పటివరకు చెంచల్గూడ జైలుకి అయితే పంజాగుట్ట పోలీసులు అయితే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అతన్ని వైద్య పరీక్షల అనంతరం కస్టడీ తీసుకొని అతన్ని అయితే విచారించబడుతుంది. ఇప్పటికే అతన్ని పనిచేస్తున్న సమయంలో 17 కంప్యూటర్లలో పాత హార్డ్ డిస్క్ల ప్లేస్ లో కొత్తవి అమర్చారని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వాటిని ఎక్కడ దాచిపెట్టారు లేదా ఎలా ధ్వంసం చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కేవలం ప్రణీత్ రావుతో పాటు మరికొంతమందిని ఇప్పటికే పోలీసులు అయితే విచారించడం జరిగింది. విచారణ మేరకు దాంట్లో పోలీసు అధికారుల విట్నెస్ల కింద రిమాండ్ రిపోర్ట్లు పేర్కొనడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలకు సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరొకసారి ప్రణీత్ రావుతో కూడా వివరాలు తీసుకొని తర్వాత ఆ కోర్టుకి దృష్టికి అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు కూడా విచారణ పోలీసులు అయితే చేస్తారు. దీంట్లో చాలా కీలకమైన విషయాలు రాబట్టాలని చెప్పి కూడా పంజాగుట్ట అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్. సార్వత్రిక నగారాతో రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సమీక్ష నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని
ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బీఆర్కే భవన్లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిఘాను పెంచి రాష్ట్ర సరిహద్దులు మొదలు అన్ని జిల్లాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపు, నిల్వలపై నిఘా పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రకటనల్ని ఆదివారం సాయంత్రంలోగా తొలగించాలని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు హైదరాబాద్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ఎన్నికల్ని ప్రభావితం చేసేలా నగదు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, బైండోవర్ కేసుల ప్రక్రియ కొనసాగుతుందని కమిషనర్ శ్రీనివాసరెడ్డి వివరించారు. పాత ఎలక్షన్ కంపేర్ చేసేటప్పుడు నా ఓటు మిస్ అయిపోయింది, నా ఓటు కనపడలేదు అన్న ట్విట్టర్ కంప్లైంట్స్ అన్ని కూడా లేవు. చాలా చాలా తక్కువ. బికాస్ వాళ్ళు ఎక్కడ మిస్ చేసిన వాళ్ళు ఉంటే తప్ప చాలా బాగా కవర్ చేసుకున్నాం వాళ్ళు. మనకు 2 కూడా హై ప్రొఫైల్ కాన్స్టిట్యువెన్సీ అంటే మీరు క్యాండిడేట్ బట్టి చెప్తున్నారు. ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు కాబట్టి దాని మీద నేను కమెంట్ చేయలేదు. ఐ డోంట్ నో హూస్ ద క్యాండిడేట్ ఫర్ సెకండ్రాబాద్, ఐ డోంట్ నో హూస్ ద క్యాండిడేట్ ఫర్ హైదరాబాద్. అది క్యాండిడేట్ ఫైనల్ అయిన తర్వాత దెన్ అగైన్ వీ విల్ సిట్ అండ్ అసెస్. క్యాండిడేట్ని బట్టి ఈ షుడ్ బి హ్యావ్ సమ్ డిఫరెంట్ స్ట్రాటజీ ఏమైనా పెట్టాలా, లేదంటే బందోబస్తు పెంచుకోవాలా, తగ్గించుకోవాలన్న నిర్ణయం ఆఫ్టర్ ద క్యాండిడేట్ ఫైనలైజేషన్ వీ విల్ టేక్ ఇట్ అప్. హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్, కమ్యూనల్ అఫెండర్స్, తర్వాత ఎలక్షన్ అఫెండర్స్, ప్రీవియస్ ఎలక్షన్స్లో వీళ్ళ మీద మనకి ఈ బౌండ్ ఓవర్ ప్రక్రియ ఉంటుంది. సీజర్స్, క్యాష్, లిక్కర్, ఫ్రీబీస్, గోల్డ్, సిల్వర్, ప్రెషియస్ మెటల్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ఉంటే మనం సీజ్ చేస్తాము. మంచి కోఆర్డినేషన్తో మేమందరం కూడా కలిసి పనిచేసి 4 M's అని ఉంటాయి మనకు: మజిల్ పవర్, మనీ పవర్, ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ, ఈ 4 M's అనే వాటి అంశాల మీద ప్రధానంగా దృష్టి పెడితే ఎలక్షన్స్ సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్టు లెక్క. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ ప్రకటనలు తొలగించాలని, ఎలాంటి అడ్హాక్ నియామకాలు చేపట్టకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల బదిలీలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. బహిరంగ సభలు కాకుండా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్ సిద్దమవుతున్నారు. కరీంనగర్లో కథనభేరి మోగించిన గులాబీ పార్టీ మరో 1-2 సభలు మాత్రమే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించిన భారాస మిగిలిన అభ్యర్థిత్వాలను కూడా త్వరలోనే ఖరారు చేయనుంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ ఈ మారు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలవాలని భావిస్తోంది. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలను ఎన్నికలకు సన్నద్దం చేశారు. వాటికి కొనసాగింపుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. శాసనసభ సమావేశాలు ఇతర కారణాల వల్ల మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరగలేదు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వాలపై ఆయా నియోజకవర్గాల వారీగా అధినేత కేసీఆర్ కూడా సమావేశమై నేతలకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల కోసం గులాబీ పార్టీ ఇప్పటికే కథనభేరీ మోగించింది. పార్టీకి సెంటిమెంటుగా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించి కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దానికి కొనసాగింపుగా వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో 1 లేదా 2 సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ మారు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువగా సభలు ఉండకుండా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా ప్రచారంతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే లోక్సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం భారాస ఇప్పటికే 11 మంది పేర్లను ప్రకటించింది. మిగిలిన 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. నాగర్ కర్నూల్ నుంచి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్తులో కేసీఆర్ భారాస వెంట కలిసి నడుస్తానని ప్రకటించారు. దీంతో ఆయన గులాబీ కండువా కప్పుకొని నాగర్ కర్నూల్ నుంచి లోక్సభ బరిలో దిగుతారని చెప్తున్నారు. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు
సమాచారం. నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో అభ్యర్థిత్వాల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదని అంటున్నారు. నల్గొండ, భువనగిరిలో అభ్యర్థుల ఖరారు ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. 1-2 రోజుల్లోనే మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో భారాస ఎమ్మెల్సీ కవిత ఒకరని, కీలక లబ్ధిదారు అని, ఆమె కింగ్ పిన్ అని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా 192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ పలు విషయాలను వెల్లడించింది. సౌత్ గ్రూపునకు చెందిన కవిత, శరత్ రెడ్డి, మాగంటి శ్రీనివాసరెడ్డి, రాఘవ తదితరులతో పాటు ఆప్ నేతలు కలిసి కుట్ర పన్నారని వివరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన భారాస ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసులో కవిత కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారని పేర్కొంది. సౌత్ గ్రూపునకు చెందిన కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారని తెలిపింది. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు లంచం రూపంలో 100 కోట్లు సమర్పించడం సహా 192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుందని, ఆప్ నేతలకు లంచం ఇచ్చినందున కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందిందని ఈడీ తెలిపింది. అలాగే కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిల్లైకి ఇండో స్పిరిట్ లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతో పాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్ రికార్డు సంస్థలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం దక్కిందని తెలిపింది. ఈ క్రమంలోనే 2021-22 ఢిల్లీ మద్యం పాలసీలో L1 గా నిలిచిన ఇండో స్పిరిట్ కు అత్యధిక లాభాలు దక్కాయని పిటిషన్లో వెల్లడించింది. మద్యం పాలసీలో హోల్సేలర్లకు లాభాల వాటాను 12% పెంచడం ద్వారా సౌత్ గ్రూప్ నకు లబ్ధి చేకూరడమే కాకుండా వాటిల్లో నుంచే ఆప్ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగిందని పిటిషన్లో పేర్కొంది. కవిత మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మద్యం పాలసీలో కవిత బృందానికి అనుకూల విధానాల రూపకల్పన కుట్రకు 2021 మార్చి 19న కేజ్రీవాల్, మనీష్ సిసోదియా ప్రతినిధి విజయ్ నాయర్ హైదరాబాద్ పర్యటనకు మధ్య సంబంధముందని ఈడీ పిటిషన్లో వివరించింది. ఆ మరుసటి రోజు హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్లో వాట్సాప్ చాటింగ్ల విశ్లేషణలో ఇది తెలిసిందని పేర్కొంది. అయితే మార్చి 15-19 మధ్య ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్, స్టెనో సునీల్ సింఘాల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు కాకుండా విజయ్ నాయర్ కవితను హైదరాబాద్ లో కలిసి వెళ్లిన తర్వాత 22న మద్యం విధానం నివేదికకు తుదిరూపం వచ్చినట్లు గుర్తించినట్లు ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2023 ఆగస్టు 8న కవిత వ్యక్తిగత సిబ్బంది నుంచి ఈడీ వాంగ్మూలం సేకరించింది. ఈ మేరకు కవిత అనుచరుడు అభిషేక్ బోయిన్పల్లి సూచనల మేరకు దినేష్ అరోరా కార్యాలయం నుంచి తాను 2 పెద్ద సంచుల్లో డబ్బును తీసుకెళ్లి వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అప్పగించినట్లు అతను వెల్లడించాడు. మరో సందర్భంలో ఢిల్లీ నారాయణ తోడాపూర్ సమీపంలోని చిరునామాకు 2 సంచుల్లో డబ్బును తీసుకెళ్లి అతడికి అప్పగించినట్లు అంగీకరించాడు. వినోద్ చౌహాన్ అదే డబ్బును గోవాలో ఆప్ ఎన్నికల ఖర్చుల కోసం హవాలా మార్గంలో పంపించినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. 2023 మార్చి 11న ఈడీకి సమర్పించిన తన ఫోన్లో ఒకదానిలో డేటాను కవిత తొలగించారని ఈడీ తెలిపింది. తాను ఫేస్ టైం, వాట్సాప్ వినియోగించినట్లు స్వయంగా అంగీకరించిన ఫోన్లో ఆ యాప్ ఎలాంటి డేటా లేదని, ఇది అడిగితే సమాధానం దాటవేశారని ఈడీ రిపోర్టులో తెలిపింది. విశ్లేషణ నిమిత్తం 9 ఫోన్లను అప్పగించినప్పటికీ వాటిని ఫార్మెట్ చేయడంతో డేటా లేదని విచారణలో తేలింది. ఎందుకు ఫార్మెట్ చేశారని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదని ఈడీ అధికారులు వివరించారు. మద్యం కేసులో పలువురు నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని ఆధారంగా కవిత పాత్రను ఈడీ నిర్ధారించింది. కవితను 7 రోజుల పాటు ఈ వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించే అవకాశముంది. అనంతరం మరికొందరిని ప్రశ్నించే అవకాశముంది. కేసీఆర్ అహంకార ధోరణి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కారణంగా నల్లగొండ జిల్లాలో ఏర్పడ్డ కరో పరిస్థితులను పారద్రోలాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని మాజీ సీఎల్పీ నాయకులు జానారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నల్గొండ ఎంపీగా పోటీ చేసిన రఘువీరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ వాగ్దానం చేసి ఆ వాగ్దాన్ని ఒమ్ము చేయడంతో పాటు అహంకారంతో అవినీతిమయమైనటువంటి పరిపాలన అందించి ప్రజల్ని మోసగించి రకరకాలుగా ఎన్నికల్లో గెలవటమే ప్రధానంగా చూసినటువంటి మీరు అర్థం చేసుకున్న 10 సంవత్సరాల్లో వెంటనే అది సాగనివ్వమని నిరూపించడంతో పాటు కానీ 7B ద్వారా
సుమారు 2.5-3 వేలకు నీరు రావాల్సి ఉంటే కనీసం కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయింది, కానీ కనీసం ఆ కాలువ ఎట్లా ఉంటుంది, మరి ఏం చేయాలి? ఇంత మట్టి కూడా తీసినటువంటి యొక్క పాపాన పోలే. ఆ 3,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన, ఈ ఇద్దరి యొక్క అభ్యర్థుల ఆధ్వర్యాన పూర్తి చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందారు. కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మృతులు కూలీ పనులకు వెళ్లొస్తున్న వారిగా గుర్తించిన పోలీసులు పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.